మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో నీ మాటలు తీసుకొని దేవుడు మీ ఎద్దుకు వచ్చిన్నాడు కనుక, యేసయ్య మీ దగ్గరికి వచ్చిన్నాడు కనుక, మీరు నేను కలిసి యేసయ్య మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాము. మరి మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేసినందుకు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో దండైన దేవుడి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు మాటలు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే పిలోమానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో రాయబడే మాట, నీ ఉపకారము స్వేచ్ఛపూర్వకమైగా ఉండాలా. అంటే మనమంట ఒకళ్ళకు ఉపకారం చేసేటప్పుడు దేవుని పిల్లరా, ఒకళ్ళు బలవంతంగా చెప్పడం వలన దానివల్ల కానీ లేకపోతే మనకి ఇష్టం లేకుండా చేయకూడదంట. మనం చేసే ఉపకారంలో స్వేచ్ఛ అంటే సంతోషంగా, ఆనందంగా, ఇష్టపూర్వకంగా చెయ్యాలని ఆయన. అలా చేయకుండా నువ్వు ఇబ్బందిగా కానీ నువ్వు చేస్తే ఏంటంటే, నువ్వు చేసే ఏ ఉపకారము వలన కూడా నీకు ప్రతిఫలము రాదు. తిట్టుకుంటాను, గొనుక్కుంటాను, వాళ్ళు చేశా నేను చేయకపోతే బాగుంటుందా అని అలాంటి కాకుండా స్వేచ్ఛపూర్వకంగా అంటే ఉపకారం ఉండాలని యేసయ్య వాళ్ళ మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? స్వేచ్ఛపరంగా మీరు చక్కగా ఉపకారం చేసేవారు ఉండున్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి నాయనా, మేము పరిచర్య చేసేటప్పుడు, ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు స్వేచ్ఛపూర్వకంగా చేయగలిగే మనసు మా అందరికీ మనం అడుగుతున్నాయినా, గొనుగుతూ సొనుగుతూ ఎవరో చెప్పితే చేయటం అలాంటివి మేము చేసినప్పుడు దాని వలన మాకు ప్రతిఫలం రాదు కానీ కీడే వచ్చేది. కానీ స్వేచ్ఛపూర్వకంగా పరిపూర్ణంగా ప్రేమతో చేయగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, నీ పనులు తండ్రి పట్టుదలతో చేయగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి నాయన. ఎంతమంది అయితే తండ్రి నాయన తన చేతులు చేపలేక పిచ్చినారు తనముగా, నా తండ్రి ఇదిగోనైనా పిసినారు వాడు నిత్య జీవానికి వారసుడు కాదంటున్నావు, లోబి పరలోకంలో ప్రవేశించడు అనుకుంటున్నావు తండ్రి నాయన. లోబిగాను పిచ్చినారు తనముగాను మేము ఉండకుండా స్వేచ్ఛగా నా తండ్రి నీ ఉపకారములు చేయగలిగే భాగ్యం మాకు అనుగ్రహించి నీ దీవెనలు మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి తగిన ఉద్యోగాలు ఇచ్చి మీరు మహిమ పొందమని అడుగుతున్నావు. సహాయం చేయండి తండ్రి. బయటికి వెళ్ళిన ఉద్యోగాల నిమిత్తం, పొలం పనుల నిమిత్తం, నైనా వ్యాపారాల నిమిత్తం, బిడ్డల చదువుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తిరిగి గృహాలకి చేరినైనా సాయంత్రం నీ ఆత్మతో సత్యంతో ఆరాధించి నీ దీవెనలు బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.